హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవమ్మ రుచులు. హోటల్కి వెళ్తే పప్పు ఎంత సింపుల్గా కనిపించినా రుచి మాత్రం సూపర్గా ఉంటుంది కదా. అదే హోటల్ పప్పు రుచి ఇంట్లోనే ఈజీగా చేయొచ్చని మీకు తెలుసా? హోటల్లో తిన్నప్పుడు వచ్చే గుమగుమలు, ఆ స్పెషల్ టేస్ట్ రహస్యం ఏమిటో తెలుసుకోవాలా? ఈరోజు వీడియోలో చాలా తక్కువ పదార్థాలతో ఎటువంటి కష్టం లేకుండా హోటల్ స్టైల్ పప్పు తయారీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఈ పప్పు వేడివేడి అన్నం, నెయ్యి, పచ్చడి లేదా అప్పడంతో కలిస్తే ఆహా, రుచి వర్ణనలకు అందదు. చపాతీ మరి పూరి కాంబినేషన్లో కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు? చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ పప్పు కూడా హోటల్లో తిన్నట్టే సాఫ్ట్గా గుమగుమలతో రెడీ అవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మొదలు పెడదామా? ముందుగా ఈ రెసిపీ కోసం 1/2 kg మైసూర్ పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. పప్పును కడుగుతున్నాం కదండి, మన టెన్షన్స్ను కూడా ఇలాగే కడిగేయాలి. శుభ్రంగా కడిగిన పప్పును ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి తీసుకొని వాటిని కట్ చేసుకొని వీటితో పాటు జీలకర్ర, ఆవాలు, 8 ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని నానబెట్టిన పప్పును ప్యాన్లో వేసుకొని అందులో పప్పును ఉడికించడానికి కావలసినన్ని నీరు తీసుకుందాం. ఇప్పుడు టమాటాలు వచ్చాయి. పప్పులో టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ఇవి ఎక్కువైతే పప్పు సీరియస్, తక్కువైతే పప్పు బోర్. అందుకే టమాటాలు పప్పు లైఫ్లో థెరపీ లాంటివి. ఇప్పుడు అందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కట్ చేస్తే కన్నీళ్ళు వస్తాయి, కానీ పప్పులో పడితే నవ్వులే నవ్వులు. ఉల్లిపాయలంటే పప్పుకి ఫౌండేషన్ లాంటివండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. మిర్చి వేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఇది పప్పు కోసమా లేదా ఇంట్లో వాళ్ళకు టెస్ట్ కోసమా అని అనిపించకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. పప్పు చాలా చక్కగా ఉడుకుతుంది, అలాగే మన ఓపిక కూడా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని అందులోకి ఫ్రెష్గా దంచుకున్న 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కలపడం కాదు, పప్పుతో మనసుని కలపాలి. గట్టిగా కలిపితే పప్పు కోపడుతుంది, సాఫ్ట్గా కలిపితేనే హోటల్ టేస్ట్ని ఇస్తుంది. కరివేపాకు లేకపోతే పప్పు పప్పుగానే ఉంటుంది. ఇది లేకుండా వండితే హోటల్ వాళ్ళు కూడా ఒప్పుకోరు. పప్పుకి ఇది పర్ఫ్యూమ్ లాంటిది. సో కరివేపాకు వేసుకొని పప్పును బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇది టేస్ట్ కన్నా ముందు లుక్ పెంచే స్టార్ ఐటమ్. కొత్తిమీర వేశాక ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టాలి. ఇదే అసలు సినిమా క్లైమాక్స్. పోపు పడగానే ఇంటి స్మెల్ మొత్తం మారిపోతుంది. పక్కింటి వాళ్ళు కూడా కిచెన్ వైపు చూస్తారు. ప్యాన్లో 4-5 చెంచాల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేడి చేసి అందులో చివరగా కొత్తిమీర వేసుకోవాలి. వావ్, పోపు చూసారా ఎంత చక్కగా ఉందో? ఇది జస్ట్ పోపు మాత్రమే కాదు అండి, ఇది హంగర్ బటన్ ఆన్ చేసే మూమెంట్. ఈ పోపు స్మెల్ కలిసిన పప్పుని అన్నంతో మిక్స్ చేశాక టేస్ట్ కన్నా ముందు వాసనే ప్లేట్ని ఫినిష్ చేపిస్తుంది. అందుకే హోటల్ పప్పులో ఇంగ్రీడియంట్స్ కన్నా ఇంపార్టెంట్ పోపు యొక్క స్మెల్ టైమింగ్. ఈ విధంగా పోపుని పప్పులో చక్కగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో ఉండే పప్పును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ పైకి కనిపిస్తున్న పోపు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవే ఈ పప్పుకు బ్యాక్ బోన్. నోట్లో పడగానే ముందు పప్పు టేస్ట్, తర్వాత జింజర్ గార్లిక్ ఫ్లేవర్, చివరికి మైల్డ్ స్పైస్ కిక్. అందుకే ఒక్క ముద్దతో ఆగరు. అన్నంతో కలిపితే ముద్ద దిగదు, ముద్ద దూకుతుంది. మేం చెప్పిన రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.